సిటీ కేబుల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ సరే, నిర్మాణం ఎప్పుడు? గత సంవత్సరం 2025 జూలై 29న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ చేశారు. రాష్ట్రంలో మొదటి దశలో 78 పాఠశాల నిర్మాణాలకు గాను ఇప్పటికే 12 పాఠశాలల నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయి. కానీ మన నియోజకవర్గంలోని దౌలాపూర్ దగ్గర నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేకపోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరికీ సమీకృత విధానం అనగా విద్యార్థులందరికీ ఒకే చోట విద్యను అందించడం ముఖ్య ఉద్దేశం. వచ్చే సంవత్సరం పాఠశాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచించిన ఆచరణలో మాత్రం జాప్యం జరిగింది. నేటికి 265 రోజుల పైగా రోజులు గడిచినా నిర్మాణ పనులు చేపట్టకపోగా అక్కడ ఉన్న ఎర్రమట్టిని మాత్రం భారీ యంత్రాలతో తరలించారు. కనీసం ఇకనైనా అధికారులు దృష్టి సాధించి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను వెంటనే ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. యాలాల మండలం గ్రామం దౌలాపూర్లో ఈరోజు దేశమంతా గర్వించే అద్భుతమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి వాళ్ళ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తద్వారా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇంగ్లీష్ మీడియంతో ఉండేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి ఈ స్కూల్స్ని వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 104 స్కూల్స్ని ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసుకున్నాం. ఈ స్కూల్స్ ఒక గేమ్ చేంజర్గా, అంటే ప్రపంచంతో పోటీ పడటమే కాదు, విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా మారి ఈ రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేంత స్థాయిలో ఆ స్టాండర్డ్స్లో ఈ స్కూల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఒక ప్రాంగణంలో ఒక ఉమ్మడి కుటుంబం లాగా చదువుకుంటూ ఒక సామాజిక మార్పుకి ఒక అద్భుతమైన నాంది పలికినటువంటి గొప్ప యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల ప్రాంగణంలో ఇటువంటి స్కూల్స్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి తప్పకుండా మొదలుపెట్టాలని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఇటువంటి స్కూల్కి భూమి పూజ చేయటం నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావించడమే కాకుండా పాలకులుగా ప్రజల అవసరాలు తీర్చి వారిని అద్భుతమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్ది వారి శక్తితో ఈ రేపటి తెలంగాణ భవిష్యత్తు నిర్మించాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. యావత్ క్యాబినెట్ మొత్తం కూడా ఇటువంటి స్కూల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలని, తద్వారా ఏ శాసనసభ నియోజకవర్గంలో కూడా పిల్లలు మాకు చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అవకాశాలు లేదే అనేటువంటి బాధ ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి ఏ బిడ్డకి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. నిజంగా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అట్లాగే ఇదే శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తి